అంటే ఇప్పుడు ఏదైనా మీరు నన్ను ఏదైనా అన్నారనుకోండి, నేను ఎప్పుడైనా మిమ్మల్ని మళ్ళీ అనాలంటే నేను అది గుర్తుపెట్టుకోవాలి కదా, గుర్తుపెట్టుకుంటేనే కదా మళ్ళీ అనగలుగుతాను అనుకోండి. అట్లా మనం చేసిన ఇప్పుడు ఈ జన్మలో చేసిన కర్మలు కానీ గత జన్మలో చేసిన కర్మలను కానీ అసలు ఎవరు గుర్తుపెట్టుకుంటారు? ఆ ఫలితాలు అసలు ఎప్పుడు వస్తాయి గురుగారు? చాలా ఇదే ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సినటువంటి విషయం. అందరికీ ఇదే అనుమానం వస్తుంటుంది. మనం ఇప్పుడు కర్మ చేస్తున్నాము, చనిపోతాము, ఈ శరీరం దహనం అయిపోతుంది లేదా కరణం చేసేస్తారు, ఇవి గుర్తుపెట్టుకునేది ఎవరు, దీని ఫలితాలు ఇచ్చేది ఎవరు అనేటువంటి అనుమానం వస్తుంటుంది. మీకు మొదలే చెప్పాను, ఈ సృష్టి నిర్మాణము క్రియా విధానము, ఒకటి కర్మ సిద్ధాంతము, రెండు ధర్మ సిద్ధాంతం. అంటే ఆత్మ ఉండేది ఆత్మతత్వము, రెండోది కర్మ సిద్ధాంతం జీవుడు, ఈ రెండే ఉండేది. కాబట్టి మనం చేసినటువంటి ప్రతి కర్మ యొక్క జ్ఞానం కానీ ఆలోచన కానీ వాసన రూపంలో గుర్తుండేది జీవుడు, దేవుడు కాదు, యమధర్మరాజు కాదు, చిత్రగుప్తుడు కాదు, ఎవరు కాదు. మనలో ఉండేటువంటి జీవాత్మనే వాటన్నిటిని గుర్తుపెట్టుకుంటుంది అన్నమాట. ప్రతి ఒక్కటి కొన్ని వందలు కొన్ని లక్షలు, ఈవెన్ గతంలో ఎప్పుడో పాత జన్మల యొక్క కర్మలు కూడా నిల్వ ఉంటాయి. అన్ని బీజంలోనే ఉంటాయి. కర్మలు మనం ఒక్క జన్మలో చేయం కదా, గతంలో ఎన్నో జన్మలు అయిపోయి ఉంటాయి. దీన్ని మన కాలాంతర జన్మలు అంటాం. కాలాంతరంలో జన్మలు, మరలో ఇతర లోకాల్లో ఉండే జన్మలు, అన్ని జన్మల్లో ఉండేటువంటి కర్మ శేషాలన్నీ మనకు ఆ బీజంలోనే ఉంటాయి అన్నమాట. అవన్నీ మర్చిపోవడానికి వీల్లేదు. జీవాత్మ ఉన్నంత వరకు అవన్నీ ఉంటాయి. ఎందుకంటే జీవాత్మకు మరణం లేదు, శరీరమే మరణం. ఈ జీవాత్మ మళ్ళీ ఇంకో శరీరంలోకి పోతుంది, ఈ శరీరం నశిస్తున్నాయి. ఆ జీవాత్మ లోపలే ఈ యొక్క వాసనలన్నీ ఉంటాయి. నేను వాసనా బీజము లేకపోతే ఒకటే కర్మ బీజము అంటాం అనమాట. బీజం అంటే ఒక ఇత్తనం. ఇప్పుడు మామూలు ఏదైనా ఒక ఇత్తనం తీసుకోండి, దాంట్లో అంత పొడి ఉంటుంది కదా, ఆ పొడి అణువులు, స్మాల్ అణువులు దాంట్లో ఎన్నో ఉంటాయి. ఆ మాత్రం ఎన్ని వాసన రూపంలో ఈ కర్మ యొక్క శేష దాంట్లో దాగి ఉంటాయి. కొన్ని లక్షలు కొన్ని కోట్లైనా ఉండొచ్చు, మనం చెప్పలేదు. కాలాంతరంలో జన్మాంతరాలలో లోకాంతరాలలో మనం జన్మించింటాం గతంలో. ఎందుకంటే కల్పంలో స్టార్ట్ అయింది జీవాత్మ. కల్పం అంటే 432 కోట్ల సంవత్సరాలు. ఇప్పుడు 200 కోట్ల సంవత్సరాలే పూర్తయింది. ఇప్పుడు జరిగిపోయినటువంటి 200 కోట్ల జన్మల కాలంలో ఎన్ని జన్మలు పొందింటామేమో మనం చూసాం. ఆ జన్మల్లో పొందేటువంటి కర్మలన్నీ నిల్వనే ఉంటాయి. అట్లాగే అన్ని జీవాత్మలోనే ఉంటాయి. అంటే ఈ అన్నిటిని బాగా గుర్తుపెట్టుకున్నాడు వాడే, జీవాత్మనే. బయటకి ఏది సంబంధం అంతా శరీరమే. కర్మలు చేసేది అదే, చేయమని ప్రేరేపించేది అదే, దాని ఫలితాలు ఇచ్చేది అదే. అది జ్ఞాపకం పెట్టుకొని మరు జన్మలో మనకు ఫలితాలు ఇచ్చేది అదే. మనం ఎంట పడుతుంటుంది, అది వదిలిపెట్టేది అన్నమాట జీవాత్మ. కర్మ శేషం అంతా నశించిపోయినంత వరకు జీవాత్మ అయిన గుర్తుపెట్టుకుంటుంది. అదే గొప్ప శక్తి. కాబట్టి జీవాత్మ అంటే పరమాత్మనే, మళ్ళీ వేరే వస్తే కాదు. ఆత్మ యొక్క స్వరూపం జీవాత్మ, దానికి అంత శక్తి ఉందన్నమాట. కాబట్టి అన్నీ అది గుర్తుపెట్టుకుంటుంది అనమాట. కర్మానుసారంగానే మనకు ఫలితాలు వస్తుంటాయి, వాసనానుసారంగానే మనకు ఫలితాలు వస్తుంటాయి. కాబట్టి ఆ బీజంలో ఏ వాసనలు ఉన్నాయో ఆ ఫలితాలు వస్తుంటాయి, ఆ ఫలితాలు ఇస్తూ ఉంటుంది. బీజంలో మనకు అన్ని సత్కర్మలు ఉన్నాయనుకోండి, మంచి కర్మలే చేసామనుకోండి, అదే ఫలితాలు వస్తూ ఉంటాయి. ఆ బీజంలో పాపవాసనలు ఉన్నాయనుకోండి, పాప ఫలితాలు మనకు అనుభవిస్తూ ఉంటాం. అంత బీజంలోనే ఉంటుంది అన్నమాట. అంకురించుకుంటూ బయటకు వస్తూ ఉంటాయి, దాన్ని మనం అనుభవిస్తూ ఉండాలన్నమాట. కాబట్టి బీజమే మూలం. కర్మఫలాలే కాదు. ఇప్పుడు చూడండి, మనం ఏదన్నా ఒక వ్యక్తిని గురించి చెడ్డగా ఆలోచన చేస్తుంటాం, దురభిప్రాయం ఉంటాం, మతము, కులము, పగ, రాగద్వేషాలు, ఇవన్నీ ఆ వ్యక్తి నుంచి ఆలోచన చేసుకుంటుంటాం. అటువంటి ఆలోచనలు కూడా మన లోపలే ఉంటాయి. అంటే అది కర్మ సంబంధించింది కాదు. అటువంటి ఆలోచనలు ఏవైతే పుట్టాయో అవి కూడా మన శరీరంలోనే ఉంటాయి. అటువంటివన్నీ మనం చేసే లైఫ్ అంతా కూడగట్టుకొని ఉంటాయి. ఎన్నో మనం ఆలోచన చేస్తుంటాం, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు జీవితం అంతా ప్రతి వ్యక్తి గురించి ఆలోచన చేస్తుంటాం. ఈ దురాలోచనలు ఉన్నాయి చూసావా, అవన్నీ కూడా శరీరంలోనే ఉంటాయి. అవన్నీ పేరుపోయి బలపడి దృఢపడి సంపుటీకరణ అయి ఓ బీజ రూపంలో ఉంటాయి. అవన్నీ శరీరంలో ఉండవు. అవన్నీ ఎప్పుడు మన శరీరం నుంచి బయటికి వెళ్ళిపోయేటప్పుడు ఆ శరీర భాగాన్ని నాశనం చేసిపోతాయి. కర్మలు పక్కన పెట్టేయండి, జీవనంలో ఉంటాయి. ఇటువంటి ఆలోచనలు కూడా మనసులో పుట్టిన ఏ ఆలోచన సరే బయట పోదు, లోపల ఉండాల్సిందే. అందుకే ఎప్పుడు మనం శుద్ధంగా పెట్టుకోండి అంటారు, శుభ్రంగా పెట్టుకోండి అని అంటుంటారు.
ఆ రోగాల కారకం కూడా కారణం అదే. ఇదే. ఇవన్నీ బలపడి దృఢమై అనేకమై అదొక గట్టి పదార్థంగా ఏర్పడి శరీరం నుంచి ఎప్పుడో బయటపోతాయి. మోకాల మీద కానీ బుగ్గొచ్చేది కానీ తలలోని చెవులు ముక్కుల నుంచి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయేటప్పుడు ఆ భాగాన్ని నాశనం చేసిపోతాయి. అదే మనకు రోగం. ఈ క్యాన్సర్ అన్నిటికి ఇలాంటి వాటి అన్నిటికి కూడా ఎక్కువగా ఉంటాయి. కర్మలు దాని ఫలితాలు ఆలోచన జీవులు ఉంటాయి, అవి వేరు మన గత జన్మకు వస్తాయి. ఈ జన్మలో మనం ఎన్నో తప్పు చేస్తుంటాం. ఆలోచనలు, సంకల్పాలు, దురభిప్రాయాలు, దుస్సందేహాలు, ఇతరులపైన పగ, రాగద్వేషము, శత్రుత్వం పెంచుకుంటూ ఉంటాం. అదే గురుగారు, అంటే కర్మ ఫలం ఏ రూపంలో ఉంటుంది గురుగారు? కర్మ ఫలము మనం అనుభవించేదే కర్మఫలమే రూపం. ఏ విధంగా అనిపిస్తుంటాం మనము? ప్రధానంగా అందరికీ చూడండి, కొద్దిమంది ఎక్కువ దుఃఖము బాధపడుతుంటారు, కంటికి నీళ్ళు వస్తుంటాయి. ఆ కంటి నీరే కర్మఫలం. కొద్దిమంది ఎప్పుడు ఏడుస్తుంటారు, ఆ సమస్య తీరదు, అట్లాగే ఉంటాయి. ఆటంకాలు వస్తుంటాయి, ముందుకు పోలేడు, చూసారా, బాధపడుతుంటాడు, కుళ్ళిపోతుంటాడు, ఏడుస్తుంటాడు. చాలామంది ఒంటరిగా ఏడుస్తుంటారు. అదంతా కర్మ ఫలితం. ఆ నీరు బయటికి వెళ్ళిపోయి కళ్ళు ఎండిపోయినంత వరకు ఆ కర్మశేషం ఉన్నట్లే. ఫస్ట్ ఇండికేషన్ అనమాట. సాధారణంగా అందరిలో జరిగేటువంటి క్రియా విధానం సరే. ఇట్లా ఒక్కొక్కరు రూపకలుగా ఉంటాయి ఆ కర్మ యొక్క పరిస్థితి. దాని రూపం ఎలా అని చెప్పడానికి మనము వీళ్ళేది ఒక్కొక్కరు ఒక ఎదురుంటే కర్మఫలం అనుభవిస్తుంటారు. ఆ రూపాలు అట్లుంటాయి అన్నమాట. కర్మవాసన కర్మానుసారం ప్రకారమే మనకు ఫలితం వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణ చెప్తాను అనుకోండి, మనకు ఒక ఫలం కావాలి, ఓ మామిడి పండు కావాలి, ఏదో చెట్టు నుంచి సపోటానో మామిడికాయ ఏదో కావాలి. మనకు అది కావాలంటే అదే బీజాన్ని నాటాలి. మామిడి పండు కావాలంటే మామిడి పండు విత్తనమే నాటాలి. ఆ విత్తనం నాటితే మనకు మామిడి పండ్లు కాస్తాయి, తింటాం. చూసారా? అట్లాగే మనలో ఏ బీజం ఉండాలి? మంచి బీజం ఉండాలి. అంటే సత్కర్మలు, సత్వాసనలతో కూడినటువంటి బీజం ఉండాలి. అప్పుడు మనకు ఆ సత్ఫలాలు వస్తాయి. అదే రూపం అన్నమాట. మనం ఏ బీజం నాటుతామో ఆ ఫలం వస్తుంది. కాబట్టి ఆ కర్మ ఫలరూపం ఎలా ఉంటుందంటే మనం నాటినటువంటి బీజంపైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనలో నేను కర్మ బీజం ఏది, దానిలోంచి వచ్చే ఫలం ఏది, అదే కర్మ ఫల రూపం. ఇప్పుడు సారవంతమైంది, బలవంతమైనటువంటి సీడ్, ఆరోగ్యకరమైనటువంటి సీడ్ మనము నాటామనుకోండి, విత్తనం వేసామనుకోండి, మంచి పంట వస్తుంది, తీయగా ఉంటుంది, ఆరోగ్యకరంగా ఉంటుంది, మంచిగా ఉంటుంది. అదే బలహీనంగా ఉండేది, రోగాలు వచ్చేటి, పురుగులు వచ్చిన విత్తనం నాటితే ఏమవుతుంది? ఆ చెట్టు బలహీనంగా ఉంటుంది, పండు రుచిగా ఉండదు, ఆరోగ్యకరంగా ఉండదు. చూసారా? అదే కర్మఫల రూపం. కాబట్టి కర్మ యొక్క ఫల రూపం అంటే కర్మ బీజంపైనే ఆధారపడి ఉంటుంది. బీజం ఎట్లుంటో ఆ ఫలితం అట్లా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విధానం మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు శరీరమే ఉందనుకోండి, ఈ శరీరం ఒక వృక్షం అనుకోండి. ఓకే, ఇప్పుడు ఆ వృక్షం యొక్క బీజం మంచిదైతే మంచి పళ్ళు, కాయలు, ఆకులు, పుష్పాలు పూస్తాయి. శరీరానికి సంబంధించి ఉండే బీజము పుచ్చిపోయిందో, చెడిపోయిందో, బలహీనమైంది అనుకోండి, శరీరం అనేటువంటి వృక్షానికి ఎటువంటి కాస్తాయంటే బలహీనంగా ఉండేవి కాస్తాయి. ఆ విధంగా అటువంటివి కాస్తాయి అన్నమాట శరీరానికి. కాబట్టి ఆకులు, ఫలాలు, పుష్పాలు, పత్రాలు ఉంటాయి చూసావా, అవన్నీ మంచి చెట్టు బాగా ఉంటాయి. కాబట్టి వచ్చేటువంటి మనం అనుభవించేటువంటి దుఃఖాలు, బాధలు ఆ చెట్టు యొక్క ఫలాలే. కాబట్టి శరీరం ఒక వృక్షం అనుకుంటే మన బాధలు, దుఃఖాలే దానికి ఉండేటువంటి పత్రాలు, పుష్పాలు, పళ్ళు. మంచి బీజం ఉన్నట్లయితే మనం ఆరోగ్యకరంగా ఉంటాం, సంతోషంగా ఉంటాం, మంచి కార్యక్రమాలు కూడా మన జీవితంలో చేయవచ్చు అన్నమాట. కాబట్టి కర్మఫల రూపం అనేది ఎట్లుంటుందంటే కర్మ బీజంలోనే ఆధారపడి ఉంటుంది. మంచి బీజం ఉంటే మంచి ఫలం ఉంటుంది, లేకపోతే ఉండదు. కానీ సాధారణంగా అందరికీ ఉండేటువంటిది ఏదంటే కంటి నీరే రూపం. కష్టాలు, బాధలు, ఈతి బాధలు, అరిష్టాలు, సమస్యలు తీరకపోవడము, ఎన్ని చేసినా అది మనము ఎదురే అవుతాయంటే కానీ ఫలితం లభించదు. రూపాయి లాభం వస్తే 4 రూపాయలు నష్టం వస్తూ ఉంటుంది. ఇటువంటి వస్తుంటాయి అన్నమాట. కాబట్టి మనం ఆలోచన చేయాలి. ప్రతి వ్యక్తి కర్మ సిద్ధాంతమైన నమ్మకం, విశ్వాసం ఉంటే ఆలోచన చేస్తారు. చేసి 1-2 ప్రయత్నాలు చేసి మానేస్తారు. కానీ కొద్దిమంది కర్మ సిద్ధాంతమైన నమ్మకం ఉండదు, ఆలోచన ఉండదు, దానిపైన ప్రయత్నం చేస్తూనే ఉంటారు, విఫలమవుతూ ఉంటారు, కష్టాల్లో బాధలు పడుతూనే ఉంటారు, ఈదుతూ ఉంటారు, ఫలితం ఉండదు. అంటే ఈ జ్ఞానం ఉన్న వాళ్ళకి
మనం సూక్ష్మంగా కనుక్కుంటాడనమాట. ఓహో ఇది కర్మ సిద్ధాంతం అని, అంతతో ఆపేయాలి. కాబట్టి నీటికి ఎదురుగా మనం ఈత కొట్టలేం, చాలు చెప్పు. అట్లాగే కర్మ సిద్ధాంతాన్ని ఎదురుగా మనం ఢీ కొట్టలేం. కాబట్టి జ్ఞాని, ఆత్మజ్ఞాని లేదా కర్మజ్ఞానం, కర్మయోగి దీని యొక్క రహస్యం తెలిసిన వాడై 1-2 స్టెప్స్లో వదిలేసుకుంటాడు. వదిలేసుకొని ఇంకా భగవంతుని అంకితం అయిపోతాడు. అంటే మన జీవన విధానము, ఆలోచనలు, లైఫ్ స్టైల్ అన్నీ మారిపోతాయి. మనది ఏమీ లేదు, అంత భగవంతుడు, సృష్టి విధానము. కాబట్టి అవన్నీ సరెండర్ అయిపోతాడు. సరెండర్ అయిపోయి జీవన విధానము మారిపోతుంది అనమాట. అటువంటి వాళ్ళు బాగా ఉన్నత స్థితికి గెటాన్ అవుతారు అనమాట. లేకపోతే అట్లే అధోగతి పాలవుతారు జీవితం అంతా. ఎప్పుడు బాధలు, కష్టాలు, సుఖాలు ఇవే ఉంటాయి. కాబట్టి ఉన్నత స్థితికి పోలేరు. కాబట్టి మనం నీటికి ఎదురుగా ఎంతసేపు ఈత కొట్టలే, కొద్దిసేపే. అందుకే ఈ యొక్క జ్ఞానం ఉండాలి ప్రతి ఒక్క వ్యక్తికి. ఈ జ్ఞానం ఉన్నట్లయితే ధైర్యం ఉంటుంది మనిషికి, మనోధైర్యం వస్తుంది. ఎన్ని సంఘటనలు, ఆటంకాలు వచ్చినా కూడా ఎదుర్కొంటాడు, దుఃఖం రాదు. ఇమ్మడి కర్మసిద్ధాంతం జ్ఞాపకం వస్తుంది. కాబట్టి ఇంకా ఆలోచన చేయడు. అప్పటికే మైండ్ అంతా ఆలోచన చేసి 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 కర్మసిద్ధాంతం పైన భగవంతుడిని అంకితమైంటాం, మాది ఏమీ లేదు, అంతా నువ్వే దేవుడా అని. దీనిపై జ్ఞానం ఏమీ లేనప్పుడు ఏదైనా సంఘటన జరిగిందనుకోండి, దుఃఖము, మరణము, ఆపదో ఇంకోదన్నా జరిగిందనుకోండి, బాధపడతాడు. అప్పుడు శాంతించడం కానీ, కూల్ డౌన్ చేయడం కానీ కుదరదు. చాలా బాధపడతాడు అనమాట. ఈ జ్ఞానం ఉంటే మనిషికి మనోధైర్యం, ఎటువంటి సమస్యను సరే ఎదుర్కోగలుగుతాడు. బాధపడు, కుంగిపోడు అనమాట. అందుకని ఈ జ్ఞానం అనేది ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడు ధైర్యంగా ఉంటాడు. ఇంట్లో ఎవరైనా చనిపోయినా సరే ఏడు. అదే ఇంకొకరు చూడండి, ఎవరైనా కనుక చనిపోతే ఇంట్లో 3-4 షాక్లో ఉంటారు. ఈ జ్ఞానం ఉన్నవాడు ఆ శవ దహనం వరకు కూడా ధైర్యంగా ఉంటాడు, కంటికి చుక్క కూడా నిద్ర. అదనమాట. కాబట్టి ఆ జ్ఞానం మనిషి దగ్గర ఉండాలి. ఈ ప్రారబ్ధ కర్మలు అంటే ఏంటి గురుగారు? దాని ఫలితాలు ఏ విధంగా ఉంటాయి? ఇప్పుడు పునర్జన్మలు మనకు తెలుసు, మరణించిన మళ్ళీ పుడుతున్నాం, చనిపోతూ ఉన్నాం. ఈ కర్మలు 3 రకాలుగా ఉంటాయి. ఒకటి సంచిత కర్మలు, ప్రారబ్ధ కర్మలు, ఆగామి కర్మలు 3 ఉంటాయి. చూసారు? సంచిత కర్మలు అంటే మనకు జన్మకు వచ్చినప్పుడు గత జన్మలో మనం కర్మలు చేసి ఉంటాం, పాప కర్మలు కానీ పుణ్యకర్మలు కానీ, అవన్నీ మళ్ళీ తిరిగి ఈ జన్మకు వస్తాయి. వాటిని సంచిత కర్మలు అంటాం. అవన్నీ ఎక్కువ ఉంటాయి, జీవాత్మలోనే ఉంటాయి. శరీరం దహనం అయిపోతూనే జీవాత్మలోనే అన్నీ ఉంటాయి. గత జన్మలోటి, అంతకుముందు జన్మలోటి అన్ని జీవాత్మలోనే ఉంటాయి. వాటన్నీ తీసుకొని వస్తాడనమాట మళ్ళీ ఈ జన్మకి. అవన్నీ సంచిత కర్మలు. ప్రారబ్ధ కర్మలు అంటే ఇప్పుడు మనం అనుభవించేటి, ప్రస్తుత జన్మలో అనుభవించేటి. ఈ అనుభవించేటివి కొన్ని పాతవి ఉండొచ్చు, కొన్ని ఈ జన్మవి కూడా ఉండొచ్చు. కాబట్టి గత జన్మ కర్మఫలాలు, ఈ జన్మలో చేసిన పాపకర్మ ఫలాలు మనం అనుభవిస్తూ ఉంటాం. దాన్ని ప్రారబ్ధం అంట. ఎవరికి ఎంత ప్రారబ్ధం ఉంటే అంత అని అంటుంటాం మనం. ప్రారబ్ధ కదా అనుభవించాలి కదా, ప్రారబ్ధంగా నశించలేదు అంటుంటాం. అంటే అవి అనుభవిస్తూ ఉన్నాము అని. వీడికి ఇంతే ప్రాప్తం అంటారు. అది ప్రాప్తం, ప్రారబ్ధం రెండు అట్లా ఒకటే సేమ్ మీనింగే. కాబట్టి అది ప్రారబ్ధం, ప్రారబ్ధ కర్మ అనుభవిస్తున్నాము, అనుభవించక తప్పదు అంటుంటాం. ప్రారబ్ధం అంటే అదే. గత జన్మ, అంతకుముందు ఎన్ని జన్మలైనా కానివ్వండి, కళాంతరం, లోకాంతరాలు, జన్మాంతరంలో కొన్ని లక్షల జన్మలు అయిపోయి ఉంటాయి. అన్ని జన్మల్లో ఉన్నటువంటి మిగిలి ఉన్నటువంటి శేషం, కర్మశేషాలు మిగిలి ఉంటే అవన్నీ మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. బ్యాంక్ బ్యాలెన్స్ వచ్చినట్లు అవన్నీ క్యారీ ఫార్వర్డ్ అవుతాయి ఈ జన్మకు. కాబట్టి గత జన్మలోటి, అంతకుముందువి, ఈ జన్మ చేసేటివి అన్నీ కలిసి ఒకటోటి మనకు ఈ జన్మ ఉన్నంత వరకు కర్మఫలాలు అనుభవిస్తూ ఉంటాం. ఇంకా ఈ జన్మ అయిపోయిన తర్వాత మళ్ళీ మరో జన్మ పోతాం కదా, మరణించాల్సిందే. శరీరం మరణించిపోతుంది, మరో జన్మకు పోతాం. మన శరీరంలోటువంటి జీవాత్మ ఈ జన్మలోటివి, గత జన్మలోటి అన్నీ జమ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ జన్మకు వస్తుంది. అవి ఆగామి కర్మలు అంట. సంచిత పాత గత జన్మ నుంచి వచ్చేటి అనుభవించేటి ప్రారంధం. ఆగామి అంటే నెక్స్ట్ జన్మకు వచ్చేటి, ఈ జన్మలు చేసేటి ప్లస్ పాతవి అన్నీ కలుపుకొని మళ్ళీ నెక్స్ట్ జన్మకు తీసుకొని వస్తుంది జీవాత్మ. అలా జీవాత్మ మళ్ళీ ఏదో శరీరంలోకి పోతుంది పునర్జన్మకి. ఆ శరీరంలో ఆ కర్మఫలాలు ఆ వ్యక్తి అనుభవిస్తాడు. ఆ వ్యక్తికి తెలియదు, కానీ జీవాత్మలో ఉంటాయి.